హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు బదనహల్లు గ్రామంలో ఉన్నాం, కౌతాలం మండలం, కర్నూలు జిల్లా. ఇది వచ్చేసి రైతన్న పేరు వచ్చేసి మీ పేరున సిద్ధయ్య అన్న మిరప తోట అండి. ఎంత పొలం ఇది? ఎకరన్నర పొలం అండి. ఇది వచ్చేసి డబ్బీ మిరప రకమే. ఈ బదనహల్లు గ్రామం అనే కాదు, ఈ చుట్టూ సరౌండింగ్ ఏరియాలో చాలా గ్రామాలన్నీ కూడా డబ్బీ మిరప రకాలే వేస్తారు. దాంట్లో కొద్ది భాగంగా కడ్డి బేడగలు 2040 రకాలు అయితే వేస్తూ ఉన్నారు. అయితే ఈ డబ్బీ మేడిగి రకంలో వచ్చేసి సిద్ధయ్య అన్న ఈ తోటలో వచ్చేసి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. అయితే చెప్పండి అన్న, ఈ డబ్బాలు పక్కకు పెట్టేసేయండి. మీ తోట ఏ విధంగా ఉండేది, ఏదైతే ఉందో ఈ భూమిత్ర ఆర్గానిక్స్ త్రిగుణాస్త్ర వాడకముందు అన్న ముదురు ఉండే, నల్లి ఉండే, ఓకే, ఎర్ర నల్లి, ఓకే, ముడత, ఓకే, మొత్తం అంతా తోట ముదురుకపోయింది అన్న. క్లీన్ గా ముదురుకపోయింది అన్న. ఈ తిరుగునాస్త్ర వాడడం వల్ల మాకు అంత చెట్టు గిట్ట అంత మొత్తం పగిలి. త్రిగుణాస్త్ర కొట్టక ముందు ఏదైనా చూపించడానికి మన దగ్గర చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నాయి? ఎగ్జాంపుల్కి ఉన్నాయన్న, ఉన్నాయన్న. ఓకే, ఇది చూడండి. మామూలుగా ఎంత దగ్గర ముదురుకుపోయింది, మొత్తం కొనలు మాడిపోయి ఎర్రనల్లి వల్ల. ఇంకొక మొక్క కూడా చూపించాడు ఇందాక, ఇక్కడ ఉంది చూడనా. ఇప్పుడు సపోజ్గా ఇది కూడా అదే చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ రకంగా ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఉందో ఇట్లా పట్టుకోనా, ఏదైతే ఉందో ఈ రకంగా ఉన్నది కొంచెం ఈ రకంగా మారింది. ఇప్పుడు మారుతూ ఉంది. ఇది ఎర్రనల్లి నాకేసినది. ఇంక ఇప్పుడు కూడా ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. ఫోన్లో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకు యాక్చువల్గా అంటే ఇప్పుడు దగ్గర పెడతాను చూడండి, ఎర్రనల్లి నాకుతున్న ఛాయలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు క్లీన్ అయిపోయింది. దాని తర్వాత ఒక్కొక్క చిన్నగా కంట్రోల్ అవుతూ ఈ విధంగా నీట్గా మారుతూ కొన్ని మొక్కలు ఇంకా నీట్గా అవడం జరిగింది. కరెక్ట్గా ఈరోజు స్ప్రే చేసుకొని 6 రోజులు అయిందండి స్ప్రే చేసుకొని. మామూలుగా దీన్ని స్ప్రే చేసుకోకముందు నేను ఎన్ని రోజులు కొట్టకుండా వదిలేసినానని చెప్పావు? ఎన్ని రోజులన్నా? 15 రోజులు. 15 రోజులు ఎటువంటి మందు వాడకుండా వదిలేసినావా దీన్ని? వాడినా కానీ అంతగా రిజల్ట్ ఏం చూపలేదు. ఓకే, 15 రోజుల తర్వాత మళ్ళీ వదిలేసినాక వాడుకున్నావా మందు? ఓకే, అంత పని చేయలేదా అది? చేయలేదన్న. ఓకే, మరి దీని రిజల్ట్ ఇప్పుడు త్రిగుణాస్త్ర ఏదైతే ఉందో ఈ త్రిగుణాస్త్ర ఎట్లా ఉంది మరి? బాగుందన్న, రిజల్ట్ బాగుందా? సూపర్ ఉందన్న. ఎక్సలెంట్ అంటావా? ఎక్సలెంట్ అన్న. ప్రతి రైతుకు చెప్పొచ్చా? చెప్పొచ్చు అన్న. ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏమి లేదన్న. నల్ల తామర కంట్రోల్ అవుతుందా? మొత్తం కంట్రోల్ అయిందన్న. నల్ల తామర పోయింది కదా? పోయిందన్న. తర్వాత ఎర్రనల్లి కూడా పోయిందన్న. ఎర్రనల్లి కూడా పోయింది. కింది ముడత పై ముడత మొత్తం క్లియర్ అయిందన్న. క్లీన్ అయింది. ఉన్నదే చెప్పు, మళ్ళీ నేను కాదు. వాళ్ళే చూపిస్తున్నారు కదా వీడియోలో కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు వీడియోలో ఎన్నో చూపిస్తామన్నా, లక్ష చూపిస్తాం. మీరు చెప్పే మాటల్లోనే జనాలకు అర్థం కావాలా. ఇప్పుడు చాలా మంది ఒక్కొక్కరు ఒక రకంగా తీస్తుంటారు వీడియోలు. అది కాదు, మనం మీ దగ్గర నుంచి మీరు ఏది చెప్తారో అక్కడ బయటికి రైతు కూడా మీరు చెప్పింది వినే వాడుకోవాలా ఈ ప్రోడక్ట్ని. ఎందుకంటే నేను చెప్తాను, నేను కూడా వీడియో తీయగలను. మన అట్లని కాకుండా నిన్నే పదే గుచ్చి అడిగేది కూడా కారణం అందుకే. మందు రిజల్ట్ ఉందా లేదా అంతే, ఒకటే మాటే. 100% వాడొచ్చు. 100% వాడొచ్చు. ఇబ్బంది లేదు కదా? నల్ల తామల కంట్రోల్ అవుతుంది, ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది, తర్వాత కింది ముడత పై ముడత క్లీన్ పోతుంది. అలానే ఇప్పుడు చూసిన మనం ఏదైతే ఉందో కొనలో మాడిపోయినది కూడా ఇది నిజమే కదా? నిజమే. ఇప్పుడు ఇలా ఉన్నది ఇప్పుడు చిన్నగా మారుతూ ఈ 6 రోజులు ఈ విధంగా మారుతా ఉంది. 100% వర్తబుల్ మందే కదా? ఎక్కడ తెచ్చుకున్నావు మందు? లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్. లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్స్. డీలర్ పేరు నాగరాజ్, అన్న పేరు. అన్న దగ్గరే తెచ్చుకున్నావు కదా? ఓకే, మొత్తానికి అయితే ప్రతి రైతు వాడొచ్చా? వాడొచ్చా, ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏం లేదన్న. ఓకే, మళ్ళీ ఎందుకంటే నేను అడిగేది అందుకోసమే, ఏమనుకోవద్దండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే గుడ్డిగా ఊక వీడియో చేసామంటే కొట్టేటి వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది లేదు, ఆయన అడిగేది కూడా కరెక్టే అనే వాడేటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే నువ్వు 15 రోజులు వదిలేసినాను, తర్వాత త్రిగుణాస్త్రతోనే తిప్పుకునింది అంటున్నావు. అయితే ఈ త్రిగుణాస్త్రతోనే తిప్పుకునిందంటే నీ తోట కూడా అంత ప్రాబ్లం ఉందా లేదన్నట్లు అందుకే అన్నిసార్లు అడుగుతా ఉన్నా. యాక్చువల్గా అంటే ఒకసారి గమనించండి. ఇది చూడు నాగరాజన, ఎంత దెబ్బతినిందంటే మనం ఇట్లా పట్టుకున్న డబ్బా ఇక్కడ రా, దగ్గర యువతలు రా. ఇప్పుడు రైతుకు బాగా చూపించాల్సింది ఏంటంటే ఈ కొనలు మాడిపోయినవి ఇంకా కనిపిస్తున్నాయి, మనకేం కనిపిదని నీకు లేదు చూడుగా. ఇప్పుడు చిన్నగా ఇవన్నీ మాడిపోయినవి. ఇప్పుడు పైన ఇట్లా చిగుళ్ళు స్టార్ట్ అయినాయి. కొన్ని అయితే నీట్గా అయినాయి, కొన్ని ఇట్లాంటివి అయితే మరి నీట్గా అయిపోయినాయి, కడిగేసినట్లు అయినాయి. ఇంకా కొన్ని ఇంకా ఓల్డ్గా ఉండేవి, కొన్ని ఇంకా ఉన్నాయి చూడు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఉందో వచ్చే చిగుళ్ళు నిగ అనేటివన్నీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇది కూడా గమనించండి, ఇవన్నీ చిన్నగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చూడనా. అంటే కంట్రోల్ అయింది మొత్తానికి. ఎంత నీట్గా అయింది చూడు, అయిన మొక్క కూడా నీట్గా అయిపోయింది. మొత్తానికైతే ఈ త్రిగుణాస్త్ర వల్లేనండి. ఏదైనా చూసుకోండి, ఏదైతే ఉందో ఈ త్రిగుణాస్త్ర వచ్చేసి ఇది ఒకటి ఉంటుంది. దీంట్లో ఒక ప్యాకెట్ ఉంటుంది. యాక్చువల్గా అంటే డబ్బా బాక్స్లో వస్తుందండి. ఇది డబ్బా లేదా ప్యాకింగ్ ఉందా? ఓకే, తర్వాత చూపిద్దాము. అయితే మొత్తానికి బాగా చూసుకోండి, ఎంత రిజల్ట్ అనేది రైతులు ఇన్నే గమనించాలా. నాగరాజన్న మీరు కూడా చూసుకోండి, ఎక్కువ మీరు రైతులకు చెప్పేది. ఇప్పుడు మామూలుగా కొన్ని మందులు ఒక చెప్తే అమ్ముతుంటారు మీరు, కానీ లైవ్లో చూసినారు, మీకు అర్థమైంది కదా దీని రిజల్ట్. ఇంకా రైతుకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎందుకంటే ఏం వేసుకున్నావు దీంట్లో కాంబినేషన్ కూడా చెప్పు. ఎండర్. ఓకే, ఏ కంపెనీ అన్నది? కోరమండల్ వాళ్ళది ఎండూరార్. చూడండి ఎంత మెయిన్గా ఇట్లాంటివి రైతన్న దగ్గర నేను మళ్ళీ అడిగి మీకు చెప్పాలి ఎందుకోసం అనేది కూడా అందుకేనండి. దీంట్లో కాంబినేషన్ ఎండూరార్ వేసుకున్నాడు, కానీ పోలీస్ వేసుకుంటే ఇంకా బాగుండేది.
మామూలుగా అంటే అది ఎండూరార్ అనేది ఎకరానికి 500 పడుతుంది, పోలీస్ అనేది 800 పడుతుంది. సరే కాస్ట్ తగ్గించుకుందాం అన్నట్లు వేసుకున్నాడు కానీ రైతు, అయినా రిజల్ట్ బాగుంది. త్రిగుణాస్త్ర దగ్గర ఉన్న దమ్ అదండి, 100% చెప్తున్నా. ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది, త్రిప్స్ కంట్రోల్ అవుతుంది, నల్ల తామర కంట్రోల్ అవుతుంది, కింది ముడత పై ముడత పోతుంది. దానికి నిదర్శనం ఇదే, ఏమి చెప్పాల్సిన పని లేదు. ఈ తోట ఎలా ఉందనేది నాకు తెలుసు. మొదటగా ఏమైనా ఫోటోలు ఉన్నాయా దీనికి పాతయి? ఉన్నాయా? 2-3 ఉన్నాయా? ఒకసారి చూపి అట్లా చిన్నగా తీసుకురా నేడికి. ఇది డిస్ప్లే లేదు, ఒక చూద్దాం, ట్రై చేద్దాము. రాకపోతే నాకు పంపిద్దు అదే ఫోటోలు, అంతే కదా. ఇప్పటికేదో చూపించడానికి అన్నది డిస్ప్లే పోయిందండి, మీకు కూడా చూపిస్తున్నా. డిస్ప్లే పోయింది కానీ నేను మళ్ళీ మీకు పంపిస్తాను. నేను ఫోటోలు నేను పెట్టించుకొని మీకు చూపిస్తా. మొత్తానికి అయితే హ్యాపీనే కదా? హ్యాపీ అన్న. రైతులకు చెప్పొచ్చా? చెప్పొచ్చా? ఓకే నారదన్న మీరేమంటారు? ఎందుకంటే ఇప్పుడు మీరే గమనించారు నిదర్శనం. చెప్పొచ్చు కదా ఇంకా రైతులకి. ఓకే ఓకే, పూత కూడా బాగా వస్తుంది కదా? బాగుందన్న, ఫ్లేవరింగ్ మాత్రం సూపర్ అని చెప్పవచ్చు. అస్సలు ఫ్లేవరింగే ఉండలేదు ఇది తోటలో మాత్రం, ఫ్లవరింగే లేకుండా అస్సలు. ఓకే, దీంట్లో ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. ఎప్పటికైతే గ్రోత్ వస్తూ ఉందో పూత కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మంచి కాపు కూడా సెట్ అవుతుందండి, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి పూత పిందె కూడా దిగుతా ఉంది. ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.